Welcome to Shiva Reshma Vibes. So July 12th, 13th, 14th ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో సేల్స్ నడుస్తూ ఉన్నాయి కదా. సో నేను ఫ్లిప్కార్ట్ సేల్లో అంటే ఫ్లిప్కార్ట్లో గోడ్ సేల్ అని ఒకటి రన్ అవుతూ ఉంది. సో ఆ సేల్లో నేను పీజియన్ నుంచి ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేశాను. సో నేను ఎప్పటి నుంచో ప్రెషర్ కుక్కర్ కోసం చూస్తూ ఉన్నాను ఫర్ 3 లీటర్ అండ్ 5 లీటర్ ప్రెషర్ కుక్కర్స్. సో నాకు పీజియన్ ఒక మంచి ప్రోడక్ట్ దొరికిందనమాట. సో నేను ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేశాను. ఇది వచ్చేసరికి ఏంటి అంటే హండీ షేప్డ్ వాల్యూ ప్యాక్ అనమాట. అంటే కాంబో ప్యాక్ అనుకోండి. 3 లీటర్స్ 5 లీటర్స్ 2 బౌల్స్ వచ్చాయి. అంటే అవి మనం ప్రెషర్ కుక్కర్కైనా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మనం అన్నం వార్చుకుంటాం కదా, సో అలా అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా హండీ లాగా మనం ఏదైనా బిర్యానీ కుక్ చేయాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా 2 బౌల్స్ వచ్చాయి. ఇది చూసారు కదా, ఇది వచ్చేసరికి 5 లీటర్స్ బౌల్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి 3 లీటర్స్ బౌల్. సో మంచిగా హ్యాండీగా ఉంది, మనం పట్టుకోవడానికి కూడా ఇలా హ్యాండిల్స్ వచ్చాయన్నమాట. సో ఇది 3 లీటర్స్, ఇది 5 లీటర్స్ బౌల్స్. ఈ 2 బౌల్స్కి వచ్చేసరికి కామన్గా మనకి 3 లిడ్స్ వచ్చాయి. సో ఈ బౌల్ని మనం ప్రెషర్ కుక్కర్లో యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ లిడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి విజిల్, సో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు నేను అన్నం వార్చుకోవాలి అనుకుంటే మనం ఈ లిడ్ యూజ్ చేసుకోవచ్చు, ఈ ప్లేట్ యూజ్ చేసుకోవచ్చు. లేదా మనం బిర్యానీలు చేసుకుంటాం కదా, ప్రెషర్ కుక్కర్లో కాకుండా కొంచెం హండీ లాగా బిర్యానీ కుక్ చేసుకోవాలి, లేకుంటే ఏదైనా కర్రీ కుక్ చేసుకోవాలనుకోండి, మనం ఈ లిడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి గ్లాస్ అండ్ ఇది వచ్చేసరికి ఏమో స్టెయిన్లెస్ స్టీల్. ఈ 2 వచ్చేసరికి అండ్ ఈ 2 బౌల్స్ వచ్చేసరికి ఏమో అల్యూమినియం మేడ్. ఇవి హార్డ్ యానడైజ్డ్ అనమాట. అండ్ ఇవి స్టెయిన్ రెసిస్టెన్స్ అండ్ ఫుడ్ నాన్ రియాక్టివ్ ఐటమ్స్. ఇవి చూడ్డానికి అయితే చాలా స్టైలిష్గా బాగున్నాయి. నేను ఒకసారి యూజ్ చేశాక ఇంకా ఫైనల్గా ఎలా ఉంటాయో ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను. అండ్ ఈ ఓవరాల్ కాంబో ప్యాక్ వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్ గోడ్ సేల్లో 2199కి తీసుకున్నాను. సో నాకైతే కొంచెం బెటర్ అనిపించాయి. నేను చాలా ప్రెషర్ కుక్కర్స్ అవన్నీ చూశాను. సో ఫైనల్గా నాకు ఇదైతే ఓవరాల్గా అన్ని విధాలుగా యూజ్ అవుతుంది అనిపించి తీసుకున్నాను. ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి నేను ఈ ప్రెషర్ కుక్కర్స్ అనేవి ఆల్రెడీ యూజ్ చేశాను. అండ్ 5 లీటర్స్ ప్రెషర్ కుక్కర్లో అయితే నేను మటన్ బిర్యానీ ట్రై చేశాను, దమ్ బిర్యానీ. చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. విజిల్స్ తీసేసి దమ్ లాగా పెడితే కూడా మంచిగా దమ్ అయింది అండ్ ఎక్కడ అడుగంటలేదు. ఈ పాట్స్ని ఫస్ట్ టైం స్టవ్ మీద పెట్టి వేడి చేసినప్పుడు మాత్రం ఒక రకమైన స్మెల్ వచ్చింది. సో నేను వాటర్ వేసేసి బాగా అవన్నీ మరిగాక పారబోసేసాను. ఆ తర్వాత అయితే నాకు చాలా పర్ఫెక్ట్గా అనిపించాయి, స్మెల్ ఏం రాలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.